మనకి ఇండియాలో ఎస్సీ ఎస్టీ చట్టం ఉంది కదా, సో దీన్ని ఎందుకు తీసుకొచ్చారు? ఇది ఒక డెమోక్రాటిక్ కంట్రీ, అందరూ కూడా ఇక్కడ సమానమే అనే ఉద్దేశంతో మరి ఎస్సీ ఎస్టీకి సంబంధించి ఎవరైతే ఉంటారో సో వాళ్ళందరిని కూడా మరి ఆ కులాలతో మతాలతో దూషించకూడదు అని చెప్పేసి మరి ఈ చట్టాన్ని అయితే తీసుకురావడం జరిగింది. అయితే ఇప్పుడు ఒక కేసు దీనికి సంబంధించి ఒకటి వెలుగులోకి వచ్చింది. అంతకుముందు ఆల్రెడీ సుప్రీంకోర్టు కూడా దీని గురించి చెప్పడం జరిగింది. ఏమని చెప్పింది? మరి వాట్సాప్ మెసేజ్లు కానీ, లేదంటే మెయిల్లో కానీ, లేదంటే ప్రైవేట్గా ఎవరైనా సరే దూషిస్తే దాన్ని పరిగణలోకి తీసుకోలేము. మరి బహిరంగ ప్రదేశాల్లో ఎవరైనా సరే నువ్వు ఎస్సీ నువ్వు ఎస్టీ అని చెప్పేసి ఎవరైనా దూషిస్తే ఆటోమేటిక్గా వాళ్ళ మీద కఠిన చర్యలు ఉంటాయని చెప్పేసి మాట్లాడటం జరిగింది. అయితే ఇప్పుడు దీంట్లో భాగంగానే ఒక వ్యక్తి ఒక కేసును అయితే నమోదు చేయడం జరిగింది అనమాట. సో దీంట్లో ఆయన ఏం పేర్కొన్నాడంటే తన భార్య, అదేవిధంగా వాళ్ళ మామ, వీళ్ళిద్దరు కూడా మరి తనని ఎస్సీ ఎస్టీ అనే పేరుతో మరి వాట్సాప్లో అదేవిధంగా మెయిల్ రూపంలో తనను దూషించారని చెప్పేసి ఒక కేసు అయితే వేయడం జరిగింది. సో ఇప్పుడు హైకోర్టు దీని గురించి విచారణ చేపట్టి ఏం చెప్పిందంటే మరి ఇది ఎక్కడ కూడా బహిరంగ ప్రదేశంలో జరిగింది లేదు కదా, సో ఇది మెయిల్ ఆర్ వాట్సాప్ రూపంలో ఉంది. సో ఇక్కడ ఎవరు కూడా సాక్షులు లేరు కాబట్టి సో దీనికి పరిగణలోకి తీసుకోలేమని చెప్పేసి ఆ కేసును అయితే కొట్టేయడం జరిగిందనమాట.